నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే ఒక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ని తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ ఉంది. లొకేషన్ కూడా మీకు ముందే చెప్తున్నాను. ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి కూడా మనకి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ వరంగల్ హైవే వచ్చేసి కూడా మనకి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే ఉంటుంది. సో ఈ హౌస్ ముందు కూడా మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. మెయిన్ వచ్చేసి మనకు హౌస్ చుట్టుపక్కల కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో చాలా పీస్ఫుల్ ఏరియా ఇది. అండ్ దీని చుట్టుపక్కల కూడా మీకు మొత్తం చూపిస్తాను. అండ్ ప్రైస్ చెప్తాను. దీనికి మనకు 80 to 90% బ్యాంక్ లోన్ అవకాశం ఉంది. అండ్ చాలా మంది ఏంటంటే వీడియో చూస్తున్నారు, వదిలేస్తున్నారు. అలా కాదు, మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు డైలీ నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. సో ఇంకెందుకు లేటు, హౌస్ చుట్టూ ఎలా ఉంది, మనకు చుట్టుపక్కల నైబర్స్ ఎలా ఉన్నారు, అండ్ హౌస్ ఎలా ఉంది, అండ్ దీనికి సంబంధించి మొత్తం కూడా చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంకెందుకు లేటు, చూద్దాం పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మీకు చూపించబోయే ఇండిపెండెంట్ హౌస్. చాలా క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇల్లు ఎలివేషన్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో ఇల్లు చూసే ముందు కూడా మనం ఇంటి చుట్టూ వాతావరణం ఎలా ఉందనేది కూడా చాలా క్లియర్గానైతే మనం చూద్దాం. సో ఇంటి ముందు వచ్చేసి కూడా మనకు 30 ఫీట్ రోడ్ అవుతుంది. 30 ఫీట్ రోడ్డు కూడా చూస్తున్నారు కదా, ఎటువంటి క్లమ్జీ లేకుండా చాలా క్లియర్గా ఉంది. అండ్ మనకి ఈ హౌస్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కూడా మొత్తం కూడా మనకు ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడా చాలా మనకు విల్లాస్ టైప్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు చూపిస్తుంటాను. చూడండి, ఇది వచ్చేసి మనకు హౌస్ లొకేటెడ్ ఉన్న ఏరియా. ఇది మనకు ఎగ్జాక్ట్లీ కూడా మీకు లొకేషన్ ముందే చెప్పాను కదా, బోడుప్పల్లో లొకేటెడ్ ఉంది. అండ్ మనకి హౌస్ చుట్టుపక్కల చూసుకుంటే కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. అండ్ మనం చుట్టుపక్కల చూసుకున్నా కూడా ఎటువంటి డ్రైనేజ్ కాలువలు కానీ, ఎటువంటి నాలాలు కానీ ఏమీ కూడా లేవు. సో ఎటువంటి స్మెల్ కూడా లేదు. అండ్ వెహికల్ డిస్టర్బెన్స్ కూడా అసలే లేదు. చూస్తున్నారుగా, వీడియో తీస్తున్నప్పుడు కూడా నేను చాలా ప్రశాంతంగా అయితే వీడియో తీస్తున్నా. అండ్ చుట్టుపక్కల ఇండ్లు చూసుకున్నట్లయితే కూడా మనకి ఈ విధంగా ఉన్నాయి. అండ్ మనకి ఇది కూడా ఎగ్జాక్ట్లీ ఉప్పల్ మెట్రోకి 2.5 కిలోమీటర్స్ వస్తాయి. బట్ నేను ఇంకా మీకు 3 కిలోమీటర్స్ అని కూడా చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు ఇక 3 కిలోమీటర్స్ అనుకోవచ్చు. అండ్ వరంగల్ హైవే వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మన హౌస్ ముందు చూసుకున్నట్లయితే కూడా చూస్తున్నారు కదా, మనకు ఒక స్పేస్ అనేది అయితే క్రియేట్ చేశారు. దీంట్లో మనం ఒక చెట్లు గిట్ల పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. పెట్టుకుంటే ఇంకా కొంచెం మనకు అట్రాక్టివ్గా ఉంటుంది. ఎలివేషన్ చూసుకున్నట్లయితే కూడా ఈ హౌస్కి చాలా అంటే చాలా బాగుంది. ఇంకొంచెం మనం ముందుకెళ్ళి ఇంట్లో ఉన్న మనకు ఇంటికి సంబంధించిన కార్ పార్కింగ్ ఏరియా అండ్ బోర్లు ఉన్నాయా ఏమున్నాయా అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. అండ్ ఈ హౌస్ వచ్చేసి కూడా మనకు 140 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. చాలా స్పేసెస్గా ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి అయితే బోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మనకు పార్కింగ్ ఏరియా. వీళ్ళు ఏంటంటే ముందే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చే ఫ్యామిలీస్కి కానీ చాలామందికి అయితే ఇంటికి 2 కార్లు అనేది కామన్ అయిపోయింది. సో అది ఆ ముందు ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే వీళ్ళు ఒక స్పేసెస్ కార్ పార్కింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. 2 కార్లు కూడా ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. 2 కాదు 3 కార్లు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఇక్కడ ఒక కార్ పడుతుంది, ఇక్కడ ఒక కార్ పడుతుంది. వీడియోలో మీకు కొంచెం చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా స్పేస్ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఒక కారు కూడా పడుతుంది. సో చూస్తున్నారు కదా, మంచి లగ్జరీస్గా ఈ హౌస్ అయితే కట్టారు. అండ్ ప్రైస్ కూడా ఈ ఏరియాతో పోల్చుకుంటే, ఈ లొకేషన్తో పోల్చుకుంటే రీజనబుల్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారుగా, ఈ డోర్కి సంబంధించింది మొత్తం కూడా టేక్ వుడ్. అండ్ ఇంట్లోకి వెళ్ళే ముందు కూడా మనం ఇంకా ఇక్కడ బయట ఉన్న వాతావరణాన్ని అయితే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి హౌస్కి సంబంధించి సెట్ బ్యాక్స్ అయితే ఒక 1 ఫీట్ 1.5 ఫీట్ ఉంటుంది. అది మనకు సెట్ బ్యాక్స్ అయితే హౌస్ చుట్టూ అంత ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా సేఫ్టీ గ్రిల్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK అనేది అయితే ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మనకు 1 BHK ప్లస్ కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మనకు వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్కి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కూడా 3 ట్యాప్స్ అయితే ఇచ్చారు, వాటర్ ట్యాప్స్. అండ్ ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ అనేది అయితే ఇచ్చారు. అండ్ మనకు పైన చూస్తున్నారు కదా, ఒక లైట్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు ఒక ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారు. సో మొత్తం కూడా ముందు ఆలోచనతో అయితే మనకు అన్నీ కూడా ఇచ్చేశారు. అంటే మనకు చాలా అన్నీ కూడా ఒక ముందు ఆలోచనతో అయితే మనకు అన్నీ కూడా ఏమేమి కావాలో నిత్యావసరాలకు సంబంధించి అన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నట్లయితే మనకి ఇక్కడ బయట వచ్చే లైట్స్ అయితే ఇక్కడ స్విచ్ బోర్డ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 1 BHK ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్గా అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK అనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కూడా మంచి స్పేసెస్గా ఉంది. ఈ 1 BHKలో కూడా మనకు హాల్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు. అది వచ్చేసి మనకు టీవీ యూనిట్. పైన చూసుకున్నట్లయితే కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయి లైటింగ్స్ కూడా ఇచ్చారు. అండ్ మనకు వెంటిలేషన్ కోసం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పెద్ద విండో అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇది పీవీసీ విండోస్ కాబట్టి లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకు పీవీసీ విండోలకు ఏంటంటే ఆ డోర్ తీస్తే ఓపెన్గా ఉంటుంది కాబట్టి మనకు సేఫ్టీ గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. చూస్తున్నారు కదా,
చాలా ముందు జాగ్రత్తతో అయితే బాగా చేశారు. అండ్ మనకి ఈ 1 BHKలో వచ్చేసి కూడా ఒక 2 పెద్ద విండోస్ ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. సో ముందు చూస్తున్నారు కదా, కిచెన్లో కూడా మొత్తం వుడ్ వర్క్ అయితే ఇచ్చారు మనకు. అండ్ వుడ్ వర్క్ సంబంధించి కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంది కిచెన్లో. అంటే మనకు ఫస్ట్ ఫ్లోర్లోనైతే రెంటల్ పర్పస్గానైతే చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లో చాలా స్పేసెస్గా ఉంటుంది, కింద 1 BHK అనేది కూడా రెంటల్ పర్పస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా బెడ్రూమ్లో కూడా 1 BHK సంబంధించిన బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ కబోర్డ్స్ ఉన్నాయి. బెడ్రూమ్కి సంబంధించి కూడా ఒక 2 పెద్ద విండోస్ ఉండడం వల్ల కూడా మనకు చాలా బాగుంటుంది వెంటిలేషన్ అనేది. చూస్తున్నారు కదా, అటాచ్డ్ వాష్రూమ్ విత్ వెస్టర్న్ అయితే ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళి ఏ విధంగా ఉందనేది అయితే చూద్దాం. అండ్ లొకేషన్ గురించి మరొకసారి మీకు క్లారిటీగా చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ బోడుప్పల్లో లొకేటెడ్ ఉంది. మనకి చుట్టుపక్కల కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం కూడా మనకు స్కూల్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. మనకు హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అయితే చెప్పనవసరం లేదు. మనకు ఉప్పల్ మెట్రో వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే మనకి మధ్యలో ఉన్నాయి, అన్నీ కూడా చాలా దగ్గర అయితే ఉంటాయి. సో సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాను. సెకండ్ ఫ్లోర్ కూడా ఎలా ఉందనేది అయితే మనం క్లియర్గా చూద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, మనం అయితే సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. పైన కూడా మనకు సెకండ్ ఫ్లోర్లో అనేది PVC వుడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ సంబంధించి అని కూడా మనం అనుకోవద్దు, అది వచ్చేసి మనకు వుడ్ ఫినిష్డ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వాల్కి సంబంధించి కూడా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. సో మంచి అట్రాక్టివ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించి వుడ్ వర్క్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా టేక్ వుడ్, నెంబర్ 1 టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. నెంబర్ 1 టేక్ వుడ్ అని అయితే నేను ఎందుకు అంటున్నా అంటే, ఇది వచ్చేసి మనకు ఇందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది కూడా ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా నెంబర్ 1 టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా మనము చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒకసారి అయితే వీడియోలో అయితే మీకు కవర్ చేస్తున్నా చూడండి. ఏరియా వచ్చేసి అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనకి ఈ హౌస్ ముందు కూడా 30 ఫీట్ రోడ్ అనేది అయితే ఈ విధంగా ఉంది. చూస్తున్నారుగా, మనకు చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది ఏరియా, చాలా నీట్గా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అండ్ మనకు అక్కడ అది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్డు, ఆ హౌస్ తర్వాత ఉన్నది మనకు 40 ఫీట్ రోడ్డు, ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు. అండ్ ఈ హౌస్కి సంబంధించి ఇదైతే మనకు ఎటువంటి ఎక్కడ కూడా రిమార్క్ అయితే లేదు. సో లోపలికి వెళ్ళి ఇంకెలా ఉందనేది చూద్దాం. సో చూస్తున్నారుగా, మనం అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు 2 BHK మొత్తం కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. అండ్ మనకు టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్ నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, నాకు కొంచెం కోల్డ్ అవ్వడం వల్ల నా వాయిస్ అనేది డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం అన్కంఫర్ట్గా ఉండొచ్చు, బట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అయితే చూస్తున్నాం. ఈ బెడ్రూమ్లో కూడా మనకు కబోర్డ్స్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఇది వచ్చి కూడా అటాచ్డ్ వాష్రూమ్. ఈ రూమ్ కూడా మనకు ఒక విండో ఉండడంతో అయితే మనకు వెంటిలేషన్ అనేది అయితే బాగుంది. అండ్ మీరు హౌస్ చూస్తుండండి, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. నేను ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి అయితే నేను దీనికి సంబంధించిన వీడియో పెట్టాను. మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారు, క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ మంచి మెటీరియల్ సంబంధించి కూడా మొత్తం కూడా బిల్డర్ వాడిన మెటీరియల్ కాకుండా కూడా బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా మనకు డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో పైన చూసుకున్నట్లయితే కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది అయితే ఇచ్చారు. అండ్ ఈ ఇంటికి సంబంధించి 100% వర్క్ కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకు దేవుని గది అనేది అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంది. సో వాస్తు ప్రకారం ఉందనేది అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ మనం కిచెన్లో చూసుకున్నట్లయితే కూడా వర్క్ అంతా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. చూస్తున్నారు కదా, మనకు కిచెన్లో కూడా మొత్తం అయితే టైల్స్ ఇచ్చారు. అండ్ పైన చూసుకున్నట్లయితే కబోర్డ్స్ ఇచ్చారు. మొత్తం కూడా మనకు వర్క్ కంప్లీట్ అయిపోయి ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు 2 BHK 140 స్క్వేర్ యార్డ్స్ అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ కు సంబంధించి వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు 140 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే కూడా మొత్తం ఫాల్ సీలింగ్ అయిపోయింది, కబోర్డ్స్ అయిపోయినాయి, అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా. సో దగ్గరికి వెళ్ళి అయితే చూపించట్లేదు, మీకు టైం లేదు కాబట్టి మనకు టెర్రస్ మీదకి కూడా వెళ్ళి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది కూడా మనం క్లియర్గానే అయితే చూద్దాం. అండ్ చూస్తున్నారుగా, చాలామంది హైడ్రా FTL బఫర్ జోన్ అనేది భయపడుతున్నారుగా. నేను టెర్రస్ మీదకి వచ్చాను. హౌస్ చుట్టుపక్కల కూడా మీకు అయితే మొత్తం క్లియర్గా చూపిస్తాను. అండ్ లొకేషన్ మరొకసారి చెప్తున్నాను, బోడుప్పలు, ఎగ్జాక్ట్లీ బోడుప్పల్లో లొకేటెడ్ అయింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి కూడా మనకి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ దీనికి ప్రైస్ వచ్చేసి కూడా మనకు 1.5 ఆ ప్రైస్ వచ్చేసి కూడా 1.45 CR అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియేషన్ కూడా ఉంటుంది. అంటే 1,45,00,000 అయితే చెప్తున్నారు. మనకు దీని మీద 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మనకు ఆ ప్రైస్లో కూడా నెగోషియేషన్ అనేది అయితే ఉంటుంది. ఈ ఏరియాతో పోల్చుకుంటే మాత్రం కొంచెం మనకు ప్రైస్ అనేది రీజనబుల్ అని చెప్పొచ్చు. అండ్ మీకు నచ్చినట్లయితే కూడా ఇంకో కొంచెం నెగోషియేషన్ అడిగితే కూడా ఓనర్ నెగోషియేషన్ చేసి కూడా మీకు ఇస్తాడు. అండ్ దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేశాను. సో చూడండి, ఎటువంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.